పోయినసారి జరిగిన శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రమంతటా ఒకలాగా ఫలితాలు వస్తే హైదరాబాద్లో మాత్రం ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి ఇవ్వకుండా అన్ని సీట్లు కూడా బీఆర్ఎస్ పార్టీకే ఇచ్చారు. ఇప్పుడు వాతావరణం ఇంకా మెరుగైంది. ఎందుకంటే ఆనాటికి ఈనాటికి మీరు పోలిస్తే 22 నెలల్లో కాంగ్రెస్ పార్టీ మోసం రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది, హైదరాబాద్ ప్రజలకు ఇంకా బాగా అర్థమైంది. 22 నెలల్లో కొత్త రోడ్లు వేయడం, కొత్త బ్రిడ్జిలు కట్టడం కాదు, ఉన్న రోడ్లను కూడా కనీసం మెయింటైన్ చేసే పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదు. కాబట్టి ప్రజలు చాలా కోపంగా ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలు, వీళ్ళు వాళ్ళని కాదు. వాళ్ళు ఆటో డ్రైవర్లను అడిగితే మీకు చెప్తారు. ఇక్కడ ఉన్న 1,20,000 మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు హైదరాబాద్ మహానగరంలో. వారందరికీ తెలుసు కాంగ్రెస్ ఎట్లా మోసం చేసిందో, ఏ రకంగా వాళ్ళ కడుపు మీద కొట్టిందో. అట్లాగే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం మొదటి సంవత్సరంలో అని చెప్పి ఇక్కడ హైదరాబాద్లో ఉండే పిల్లల్ని మోసం చేశారు. అట్లాగే మహిళలకి నెలకి 2,500 అన్నారు, వృద్ధులకి నెలకి 4,000 పెన్షన్ అన్నారు. ఏ ఒక్క వాగ్దానం కూడా అమలు చేయకుండా ఏ ముఖం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడుగుతుందని నేను అడుగుతాను. తప్పకుండా కాంగ్రెస్ చేసే అన్ని ప్రయత్నాలు విఫలమవుతాయి. మళ్ళీ తిరిగి మా అభ్యర్థి మంచి మెజారిటీతో గెలుస్తారు. అంటే జూబ్లీ హిల్స్లో ఈ మధ్య కూడా వినుంటారు, ఆ శ్మశాన వాటిక వాళ్ళు మేము తెచ్చాము, బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం. 125 ఎకరాలు ముస్లింలకి, క్రిస్టియన్లకి శ్మశాన వాటికల కోసం 2022లోనే కేటాయించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. వాళ్ళు 2,500 గజాలు ఇచ్చి మేమేదో చేసినాము అని చెప్పుకుంటే అది సిగ్గుచేటు. ఎందుకంటే హైదరాబాద్లో స్థలాలు లేవు. రెండవది, స్థలం ఉన్న స్థలంలో వివాదాలు ఉన్నాయి. అందుకే కేసీఆర్ గారి ప్రభుత్వం ఆనాడు 2022లోనే 125 ఎకరాలు ముస్లింలకి, క్రిస్టియన్లకి శ్మశాన వాటిక కోసం కేటాయిస్తూ జియో కూడా ఆనాడే ఇచ్చాం 2022 సంవత్సరంలో. కాబట్టి కాంగ్రెస్ ఎన్ని మోసాలు చేసినా, ఇప్పుడు నిన్ననే చూడొచ్చు కాంగ్రెస్ కొత్త మోసం. 2,500 గజాల స్థలం ఇచ్చాము, పండుగ చేసుకోమన్నారు. అక్కడ పోతే ఆర్మీ వాళ్ళు వచ్చి ఇది మా స్థలం, మీరు వెళ్ళిపోండి అని వాళ్ళు వెళ్ళగొడతా ఉన్నారు. కాబట్టి ఈ రకమైన మోసాలు కాంగ్రెస్ చేస్తూనే ఉంటుంది. కాంగ్రెస్ ఎన్ని మోసాలు చేసినా ప్రజలు తిప్పికొడుతూనే ఉంటారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ బస్ ఫేర్ హైక్ పెంచడం తెలుసు, అది ఈ మహాలక్ష్మి స్కీమ్ని ఆఫ్సెట్ చేసుకోవడం కోసమే అనుకోవచ్చు. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తుంటారు ఇన్నోవేటివ్ థింకింగ్ అని. ఇన్నోవేటివ్ థింకింగ్ అంటే ఏంటి అంటే భార్యకి ఫ్రీ బస్సు, భర్తకి డబుల్ రేటు, పిల్లల బస్ పాస్ల ఛార్జీలు పెంచడం. అంటే అల్టిమేట్గా ఒక కుటుంబం మీద గతం కంటే 20% ఎక్కువ భారం పడడం. ఇది ఇన్నోవేటివ్ థింకింగ్ అంటే. ప్లస్ పనిలో పని ఆర్టీసీని ప్రైవేటైజ్ చేయడానికి, ప్రైవేట్ పరం చేయడానికి మార్గం సుగమం చేసుకోవడం. ఇవాళ ఈవీ బస్సుల పేరిట మొత్తం ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తా ఉన్నారు. ఏం అవసరం ఉంది? ఎందుకు ఈవీ బస్సులు కార్పొరేషన్ ఎందుకు కొనకూడదు? ఎందుకు కార్పొరేషన్ నడపకూడదు? అంటే ఈ రకంగా ప్రైవేటు పరం చేయడానికి ఆర్టీసీని ఒకవైపు, ఇంకోటి మధ్యతరగతి కుటుంబాల జేబులు గుల్ల చేయడానికి ఆర్టీసీ, ఇంకా ముఖ్యంగా హైదరాబాద్లోనే ఛార్జీలు పెంచారు, బయట పెంచలేదు. ఎందుకంటే వారికి తెలుసు హైదరాబాద్లో ఒక్క సీటు కూడా రాలేదు, మళ్ళీ భవిష్యత్తులో కూడా రాదు. కాబట్టి ఆ కోపం కూడా ప్రజల మీద తీయడానికి ఒక్కొక్క టికెట్ మీద 10 రూపాయలు పెంచారు. చాలా దుర్మార్గం. వాళ్ళ పండుగ కూరికి పోదామంటే ఒక్కొక్క బస్సు టికెట్ మీద 50% పైగా ఛార్జీలు పెంచుతున్నారు. పండుగకి ఎవడన్నా కానుకలు ఇస్తాడు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు బతుకమ్మ చీర వచ్చేది, రంజాన్ తోఫా వచ్చేది, క్రిస్మస్ గిఫ్ట్ వచ్చేది. కానీ ఇవాళ పరిస్థితి ఏంది? రేవంత్ రెడ్డి గారు బస్ ఛార్జీలు 50% పెంచి గిఫ్ట్లు ఇస్తున్నారు.